మనం ఇప్పుడు ఇస్తున్నటువంటిది మనము పూర్వంలో ఏం చేసేవాళ్ళంటే తాంబూలం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది తాంబూలాలు ఇస్తున్నారు. కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు. అవును. చాలా మంది ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి సాంప్రదాయం కాదమ్మా. ఓకే. మన దగ్గర ఎంత ఉన్నా కానీ మనము తాంబూలముతో వారికి వాయినం ఇస్తే వారు అక్కడ వారిని పిలిచిన వారిని లక్ష్మీ స్వరూపంగా పిలిచి వాళ్ళ కళ్ళకు పసుపు పెట్టి వారిని లక్ష్మిగా పూజించి వారి చేతులకు గాజులు వేసి తర్వాత వాళ్ళకు పసుపు కుంకుమలు ఇస్తే మనకు కూడా ఆ సౌభాగ్యం లభిస్తుందని ఆ యొక్క వారిని పూజించడం జరుగుతుంది. ఓకే. అందుకే వారిని అందరినీ పేరెంటాలను పిలుస్తాం మనం. ఓకే. మరి వాళ్ళను పేరెంటానికి పిలిచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పిపోతారు. అంతకు మించి అక్కడ ఏం లేదు. ఓకే. ధన్యవాదాలు చెప్పడం అంతేకాని అదే మీరు ఇలా పసుపు పొట్టిచ్చి వారికి మీరు తాంబూలము మీ దగ్గర ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ చేయగలుగుతామంటే 2 జాకెట్ ముక్కలు, ఇంకా ఎక్కువ చేయగలుగుతామంటే ఒక చీర పెట్టివ్వండి. అవన్నిటి కూడా సువాసినికి సంబంధించిన అన్నీ ఇవ్వచ్చు. అంతేగాని రిటర్న్ గిఫ్ట్స్ అని మాత్రము ఇచ్చామనుకోండి ఏంటి వెళ్ళే ముందు ధన్యవాదాలు చెప్తారు అంతే. అలా కాకుండా ఇలా తర్వాత మనము అమ్మవారికి పిన్నులు కూర్చున్నటువంటి శారీ కట్టించడానికని ప్రారంభం చేస్తారు. శారీ కట్టించడానికి ఎన్ని రకాల గుండు పిన్నులు కూర్చుంటారు, ఎన్ని రకాల పిన్నీసులు పెట్టింటారు. ఓకే. అవునా కదా? అవును. అలా కాకుండా ఒక్క వస్త్రం ఎందుకు కాదు అమ్మవారికి ఇలా పైనుంచి కప్పేసి ఒక పూలమాల వేసి దండం పెట్టుకున్న అమ్మవారు సంతోషిస్తారు. అలంకరణగా చూడడానికి అలంకరణగా కనిపించాలని ఎంత ప్రయత్నం చేస్తామో అన్ని గుండు పిన్నులు కూర్చాల్సి వస్తుందండి ఆ వస్త్రం అలా సెట్ అవ్వడానికి. కాబట్టి అలా కాకుండా ఇలా చిన్న వస్త్రం ఒక సమర్పించినా సరిపోతుంది, అమ్మవారు సంతోషపడతారు. తర్వాత ఆ అమ్మవారికి మనం ఎన్ని చేసినా కానీ తక్కువే, ఎన్ని చేసినా తక్కువే. అక్కడ పూజలో కూడా మనము ఏం చేస్తారు, డబ్బులకు సంబంధించిన వరలక్ష్మి వ్రతం అనగానే డబ్బులకు సంబంధించినటువంటి కట్టలుగా పెట్టేసి పూజలో అవన్నిటినీ పెట్టి మనము పూజలో పాల్గొంటారు. అలా కట్టలుగా పూజలో డబ్బులు పెట్టే కంటే ఆ అమ్మవారికి పసుపు కుంకుమలు పూలు అక్షంతలు ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఈ కట్టలుగా ఎన్ని పెట్టావు ఎంత చూపించావు కాదు, భక్తి శ్రద్ధ అక్కడ మనం చేస్తున్నంతసేపు భక్తి శ్రద్ధ ఎంతగా చూపించావు అనేది అమ్మవారు చూస్తుంది, అమ్మవారు సంతోషపడుతుంది. కాబట్టి అలా భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి ప్రకృతిపరమైనటువంటి వస్తువులను ప్రకృతిపరమైనటువంటి పూలను స్వీకరించి అమ్మవారికి పూజిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది, చాలా తొందరగా అమ్మవారు కటాక్షిస్తుంది అని